టీవీ నేను చూస్తా, బంద్ చేద్దాం. హాయ్ చెప్పు మమ్మీ, ఇక చూడు హాయ్ చెప్పు, చెప్పు వెల్కమ్ చెప్పు. గట్టిగా చెప్పాలి. మీ డాడీ టీవీ పెట్టిండు, బంద్ చేయ బావా. చెప్పు మమ్మీ ఇప్పుడు వెల్కమ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య వ్లాగ్. బొట్టు పెట్టుకుని లేవు, ఫేస్ ఎట్లా ఉంది? ఇంకా పెట్టాలనా బావా? చిన్న పిల్లనా? 10 ఇయర్స్ అలవాటు చేయలే ఏమో. నేను చేయకపోతే ఏంటి చేసుకుంటలేదు, నీకు ఇంకా తెలివి వస్తలేదు తెలుసా? ఏం చేస్తా అగో ఆ పిల్ల, ఆ పిల్ల ఎట్లా ఆ పిల్ల ఎట్లా పెట్టుకుంటుంది తెలుసా? అద్దం ముందర పెట్టుకొని బొట్టు పెట్టుకొని అన్నీ రెడీ అవుతుంది. ఈమెకు మేకప్ ఇగో ఇంత పెద్దగా అయింది, ఆమెకు ఇంకా నేను బొట్టు పెట్టాలంటే ఇక్కడ పోదు. కానీ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సంధ్య వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి సండే అనమాట. మా ఆయనకి లీవు, నేను ఇంట్లోనే ఉన్నాడు. నేను టీవీ చూసుకుంటా ఉంటే మమ్మీ ఆడ క్యారమ్ బోర్డ్ వేసింది. వాళ్ళ డాడీని డాడీకి డాడీ అన్ని పౌడర్ వేసి క్యారమ్ బోర్డు అవి మొత్తం బిల్లల ఊళ్ళో రెడీగా పెట్టి వాళ్ళ డాడీ పిలుస్తుంది అనమాట. ఏంది పెట్టాలి? ఈయనకి మెల్లు పట్టుకున్నాయంట. పొద్దుగాల ఏడబెట్టిను, ఏడుందమ్మ. పొద్దుగాల అదుకోపోతుంది, అంగి ఏడ్చిపోవాలి. లేకపోతే ఇది గుండె అన్న ముందలకి ఇది మళ్ళా. పొద్దుగాల బియ్యం సంచి నెత్తివిన పెట్టుకున్నా బావా, నెత్తివిన పెట్టుకున్నాడంట, మెల్లు పట్టుకున్నాడంట. ఒకటే దానిలాడుతుండే ఎల్లాంకర వండుకున్నప్పుడు కొట్టించుకోకుండా ఇప్పుడు మొత్తం అంగీకి అంటుతుంది కదా ఫ్రెండ్స్. చెప్తే అర్థం చేసుకోవాలి. ఎలా అంటుంది ఇప్పుడు వేస్ట్ అవుతుంది. అంగి ఇప్పేసాయి ఏం వీడియో తీయంగా పట్టు మొత్తం వెనకన్నా మళ్ళీ అంగి కొద్దిసేపు ఆరేంత వరకే. చెప్పు ఇక్కడ సైడ్ పట్టుకున్నా. ఉందా అయిపోయిందా మమ్మీ? అందులో అంగీ కంటది బాబా, వేస్ట్ అవుతుంది. కొట్టిన మమ్మీ దాన్ని కొట్టిన అక్కడలా కొట్టుకుంటా. నెత్తికి మళ్ళీ ఏమన్నా అయితే కింది కొంపు జరగ కొట్టుకొని పండుకుని అంటే ఆడుతుండే. వీడియో ఏంటి ఏంటంటే ఆరనది. సండే అనమాట ఈరోజు, ఇంటికాడ ఉన్నారు వీళ్ళు. నాన్నగారు లేడు, వాడు పోయిండు, అన్నం తినిపోయిండు, హీరోలాగా తయారైపోయిండు అనమాట. వస్తాడు కొద్దిసేపు అయినాక వస్తాడు. అన్నం తినే టైం అయింది, 1 అవుతుంది. వస్తాడాగమ్మా. మమ్మీ వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే ఒకటే సతాయిస్తుంది. క్యారమ్ బోర్డు, ఇంకొకటి సెల్లులో ఏం గేమ్ మమ్మీ ఆడేది, లూడో, 2 ఆడుతూనే ఉంటారు. ఇంకా ఈయన ఇంకెక్కడ పోడు, ఇంట్లో ఉన్నంటే ఇంకా పక్క వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా నేనేందంటే మొత్తం ఇళ్ళల్లో పౌడర్ చేస్తారు, మొత్తం క్లీన్ చేసుకుంటారు కదా, మొత్తం రూమ్ అల్లా గలీజ్ చేస్తారు అనమాట. రిమోట్ ఇచ్చిపోండి, మళ్ళీ ఆడుకోవద్దండి మెల్లగా. ఓగో ఆట ఆడడానికి మళ్ళీ స్నాక్స్ డబ్బా పట్టుకొని పోతుంది. ఏంటి అవి మమ్మీ? అవేంటి తెచ్చిండు తిన్నికి. ఇంకా ఇవి పెట్టుకొని ఇద్దరు ఇంకా ఇది తినుకుంటా ఇంకా ఆట పెడతారు. ఆకలి అయితే ఇంకా అప్పుడు లేచి వస్తారు అనమాట. ఇళ్ళల్లో మొత్తం పౌడర్ చల్లుతారు అటుకెళ్ళి. నువ్వు దూడుస్తావులే, ఎందుకు దూడుస్తావు?
తుడిచినా కూడా అట్టే పడుతుంది అట్టుకెళ్ళి. ఇంకోటి ఈరోజు ఏమైందంటే మార్నింగ్ మాకంటే ఈరోజు సండే కదా, కొద్దిగా లేట్ అయ్యి లేచినాం అనమాట. ఎన్ని గంటలకంటే మరీ లేట్ అయ్యేం లేము. అయితే డైలీ స్కూల్ ఉంటే 4:30కి అట్లా లేస్తాను అనమాట. 4:30 ఆ మధ్యలో లేస్తాను. ఈరోజు స్కూల్ లేదు కాబట్టి పండుకున్నాను అనమాట. 5:30 అయింది. 5:30 అంటే అంతకంటే ముందు వేళ 5 o'clock అనుకుంటా. ఆ టైంకి మా ఆయన లేచి స్నానం చేసి, ఆయన డైలీ మార్నింగ్ తొందర లేస్తాడు కాబట్టి ఇంకా ఈరోజు కూడా తొందర లేచిండు అనమాట. స్నానం చేసి ఇంకా కొద్దిగా వాకింగ్ చేసి వస్తా అది ఇది అని చెప్పి పోయిండు అనమాట ఆయన. ఇంకా నేను ఆయన పోయినాక 5:30కి అట్లా లేచి రూమల్లా క్లీన్ చేసుకున్నాం. వీళ్ళు నాన్న వాళ్ళు ఈయనే వండుకునేది. ఇంకా ఇక్కడ వండుకుంటే నాకు బండలు తుడచనిక రాదని చెప్పి ఆడ ఇంట్లో మంచం మీద వండబెట్టిన, పోయి ఆడ వండుకున్నట్టే ఆడ వండుకున్నారనమాట. ఇంకా వాళ్ళ డాడీని చూసలేరు వీళ్ళు. ఇంకా ఈయన ఆల్రెడీ స్నానం చేసి బయటికి వెళ్ళిపోయిండు అనమాట. మీరు స్నానాలు ఇట్లా చేసినాక వస్తా, అంతవరకు బయట అట్ట తిరిగి వస్తా, వాకింగ్ అవుతుంది నాకు అని చెప్పి పోయిండు. ఇంకా నాని వాళ్ళు ఏమో ఆడ వండుకున్నారు కదా. నేను బండలు తుడుచుకుంటా 7:30 అయింది. ఆలోపు నేను బండలు తుడుచుకొని బట్టలు ఉతికి ఆరేసినాక స్నానాలు చేద్దామని చెప్పి ఇంకా బట్టలు కూడా ఉతికేసిన, బండలు ఒక్కటి ఉన్నాయి తుడుచుకుంటున్నా. ఇంకా మమ్మీని ఎంత లేపుతున్నా లేస్తలేదు అనమాట. ఆ రూమ్ క్లీన్ చేసిన, బెడ్రూమ్ క్లీన్ చేసిన. లాస్ట్ ఇది హాల్ ఒక్కటి ఉంది, ఇది తుడుచుకునేటప్పుడు మమ్మీ లేవండి అని 2-3 సార్లు ముట్టుకునేసరికి లేచలేదు. ఇంకా వీళ్ళ డాడీ బయటకు పోయిండు కదా. ఇంక నేను ఏమన్నానంటే, మీ డాడీ ఈరోజు సండే కాబట్టి ఎక్కడో పోతా అని చెప్పి పోయిండు, ఇంకా రాలేదు చూడు మమ్మీ అని అనుకుంటా కొద్ది కోపంతో అన్నాను అనమాట. ఎక్కడ పోయిండో ఏం లేదో మీ డాడీ, ఇప్పుడు వస్తా అని చెప్పి పోయిండు, అక్కడనే పోయిండంటే దిక్కున లేచింది. ఇంకా అంటే లేవు అంటే కూడా లేచలేదు. కానీ మీ డాడీ లేడు, ఎక్కడ పోయిండో ఏమో నాకు తెలియదు, వస్తా అని చెప్పి పోయిండు, అక్కడనే పోయిండు అని చెప్పి అన్నా. ఇంకా లేచింది. ఇంక ఈరోజు సండే కదా, సెలవు ఉంటుంది. ఆయనకి తెలుసు అనమాట రేపు సండే డాడీ ఇంటి ఇక్కడ ఉంటాడని ఆల్రెడీ తెలుసు ఆయనకి. అయితే సడన్గా లేచి ఆడుకోండి అమ్మ డాడీ అన్న అడుగుతుంది అనమాట. నాకు అప్పుడు అనిపించింది, అబ్బో వాళ్ళ డాడీ మస్తు అది ఉన్నారు అనమాట, ప్రేమ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. నా మీద తక్కువనే, వాళ్ళ డాడీ అంటే వాళ్ళకి ఇష్టం. ఇంకా అడిగితే ఇంకా వాళ్ళు లేచినాక వాకింగ్ పోయిందని చెప్పిన. మళ్ళీ బాత్రూంలోకి పోయినాక వాళ్ళకి స్నానాలు చేపిస్తామంటే అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ బండలు చూసుకుంటూ ఉన్నా కదా, వాళ్ళు ఆల్రెడీ బాత్రూంలో పోయి బ్రష్లు అవన్నీ వేసుకుంటుండ్రు. నేను బాత్రూమ్ డోర్ తెచ్చేసరికి ఈ బాత్రూమ్ డోర్ ఉంటుంది కదా, అది తెచ్చేసరికి డాడీ వచ్చినా మా నాన్న అడుగుతున్నారు. వాళ్ళకి వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టం, నా మీద తక్కువనే ఉన్నారు ఇద్దరు. నాన్నగారు కూడా వాళ్ళ డాడీ అంటే పిచ్చి, నేను తిడతా కాబట్టి ఇంకా నేనంటే ప్రేమ అంత లేదు. అంటే అంత లేదంటే కొద్దిగా లిమిట్లో తక్కువ ఉన్నారు నా మీద. వాళ్ళ డాడీ మీద చాలా ఉన్నారు. ఒక్కోసారి నాకు ఏమన్నా అయ్యిందనుకో, నాన్నగారు చాలా కేర్ తీసుకుంటాడు నా మీద. మమ్మీ అంత లేదు, మమ్మీ వాళ్ళ డాడీ. సో ఈరోజు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఈరోజు సండే కాబట్టి కంటిన్యూ చేస్తాను అనమాట. మా నాన్నగాడు మళ్ళీ ఏమో చేసుకుంటుండు. పంట సిలిండర్ చిన్నగట్టు మొత్తం మాడగొట్టిండి. వీనికి ఎందుకన్నా నీటిలో పోయి ఇక్కడ బల ప్రయోగాలు చేస్తున్నావు, ఏంది అది మొత్తం కాలిపోయినవి. నేను పండుకొని వీడియో ఎడిట్ చేస్తున్నాను అన్నమాట. నిన్న బ్లాగ్ ఉంటే అది ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. వీడు మాడిపోయినా బంద్ చేసి సిలిండరు. వీడు మడసంగా వచ్చి పైన ఇట్లా నూనె లేంపుకొని తినేటి పైన పెట్టినాను అనమాట. అక్కడ పైన పెట్టినా అది తీసుకొని ఏముకుంటుండు. నాకు స్మెల్ వచ్చింది, స్మెల్ చూసి ఊరుకొచ్చినా. నేను ఇప్పుడు పైన నూనె కానీ పడితే ఎట్లుంటుంది తెలుసా, ఇట్లుంటుంది. ఇట్లా తొందర తక్కువ కాదు, ఇప్పుడు ఎండాకాలం కాదు తక్కువనికి. మళ్ళీ నూనెతో ఏం ప్రయోగం చేస్తున్నా నాన్న నువ్వు, కొడతా ఇప్పుడు ఇంకా నిన్ను. ఈ పండు వద్దు, పండు ఇగో పొయ్యి వచ్చిండు, పొయ్యి వచ్చి ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని బట్టలు లేకుండా తిరుగుతాడు ఇప్పుడు ఇంట్లో. అంగులు వేసుకోడు ఇంకా గల్లి చూడు పెద్ద. ఇది వేసుకొచ్చింది నూనె అల్ల వేస్ట్ చేస్తున్నావు పండు, మొత్తం బండి అల్ల ఖరాబ్ చేస్తుంటారు. నిన్న ఆలు చిప్స్ అది ఇది చేసి మొత్తం నూనె చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు మా నాన్నగాడు ఏమో చేస్తున్నాడు. నూనె ఇట్లా పెట్టి పోతే అది బాగా నూనె కాలి దగ్గు అని మంట వస్తుంది తెలుసా నూనెకు. ఆ మొత్తం బాగా పొగలు వేస్తున్నాయి.
చిన్న పెట్టాలా చిన్న కాదు బంద్ చేయ, నువ్వు సిలిండర్తో ఆట పెట్టకు. అమ్మ ఏం చేయాలి బంద్ చేయ నాన్న సాల్ అని చెప్పిన. ఇంకా సిలిండర్ అది సిలిండరు కొత్తది, అది మంచిగా ఉందో లేదో, నువ్వు ఎందుకు ఆట పెడుతున్నావు దాంతోనా? డోంట్ వద్దు బంద్ చేయ నాన్న, డోంట్ చాలు. డోంట్ కొడతా ఇప్పుడు. ఇంకా చికెన్ కాడికి వేసి బంద్ చేయి, బంద్ చేయి సిలిండర్. పొగలు వస్తున్నాయి, నూనె పండు మంట వస్తుంది, పండు భయం అవుతుంది. అది దగ్గు అని మంట వస్తుంది రా, పొగ వస్తుంది నూనె. విన్నాడు వాళ్ళ నాన్నకైతే నేను ఇంటాడు. బాబా వాడు ఇంటలేడు, నూనె బాగా గరమైంది. నిన్న ఆయిల్ అట్లే పెట్టిన, గిన్నె గడగనన్నా గడగలే. గిన్నె అట్లే దాంతోనే వేసుకుంటుండు, పొద్దునే ఉంది మళ్ళా. అది ఈరోజు సండే కదా, చికెన్ ఇట్లా తెస్తే ఏమన్నా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవుతామని చెప్పి ఆయిల్ గిన్నె అట్లే పెట్టిన. గిన్నె అట్లా పెట్టడం మనకి ప్లస్ పాయింట్ అయింది. మైనస్ మొత్తం ఏం కొని తింటున్నాడు వాడు, బాగా పండగ చేసుకుంటాడు. సో ఇందాక ఏమైందంటే నా మొబైల్లో రీల్స్ తీసినాను అనమాట. రీల్స్ తీసిన ఈ చెవులది అట్లకెళ్ళి పడిండే, తీసి దాని బాక్స్ ఉంటుంది కదా, ఇది బాక్స్ వేసినాను అనమాట, పెట్టిన. ఇంకోటి దొరకలేదంటే ఇదల్లా మస్తు ఎక్కిన, అక్కడ తలపెంకిలా, ఇంకా ఇదల్లా ఈ చెల్ల ఇదల్లా మొత్తం ఎక్కినాను అనమాట. అయినా కూడా దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే పండే సిలిండర్ బంద్ చేసినావా? అయితే అది ఎందుకు దొరకలేదంటే రెండోది ఈ చెవులు పెట్టి ఇట్లా ఉంటుంది నాతో. ఈ చెవులు పెట్టుకొని ఇదల్లా తిరగలను, ఎంతసేపు చాలాసేపు తిరగలను. దొరుకుతుంది ఈడ పెట్టుకొని అదల్లా అది ఇది ఈడ పెట్టుకొని అదల్లా దేవులాడికి దొరుకుతుంది. అది అంటారు కదా, ఒక సామెత ఉంటుంది కదా, సంకల పిల్లని పెట్టుకొని సంతల్లో దేవులాడినంట గట్టుంది పున్న. మళ్ళీ తర్వాత అదల్లా చూసిన తర్వాత ఇట్లా మెత్త మీద వండుకుంటుంటే ఇది ఇట్లా ఒక్కపోయింది అనమాట. అప్పుడు బ్యాక్ వచ్చిందండి. ఇట్లా ఉంటుంది నాతో. సో వీడియో అయితే బాగుంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సెట్ చేసుకోండి. మన ఇప్పటి నుంచి డైలీ వస్తాయి అన్నమాట వ్లాగ్స్. మా నాన్న అడిగా అంటే బాయ్. సో ఇందాక అవి రెడీ చేసుకున్నాడు, రెడీ చేసుకొని నాకు తినబెట్టి, వాళ్ళ డాడీకి తినబెట్టి, ఇంకా వాళ్ళ చెల్లెలకి తినబెట్టి, మిగిలినట్టు ఇంకా వాడు తింటాడు. సో ఇదనమాట బ్లాగ్. నచ్చిందనుకో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.